బాగా జుట్టు ఊడిపోతుంది, రాలిపోతుంది, చిట్లిపోతుంది అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ హెయిర్ పోట్లీని ఒకసారి ట్రై చేయండి. ఎస్, దీనివల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మీ హెయిర్ గ్రోత్ కోసం. ఒకసారి కంప్లీట్గా ఈ వీడియో చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం ఒక ఏన్షియంట్ టైంలో వాళ్ళు చేసే ఒక ఆయుర్వేదిక్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు కూడా 100% వర్కౌట్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకునేటప్పుడు ఇటువంటివి యూస్ చేయడం చాలా మంచిది. అదే ఈ హెయిర్ గ్రోత్ పోట్లీ అన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కంప్లీట్గా వీడియో చూడండి. నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీ హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 లేదంటే ఒక 3 కరివేపాకులు, ఒక్క ఉసిరికాయ వేసుకొని జ్యూస్ చేసుకొని షార్ట్స్ లాగా ప్రతిరోజు తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది 99.9% స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఇది ఏదో వీడియోలో చూసి కాదండి, నేను ఓన్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ దాకా వచ్చాను అనమాట. సరే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. నల్ల జీలకర్ర, కలోంజీ అంటారు, 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. లవంగాలు తీసుకోండి. అలాగే రోజ్మెరీ కూడా తీసుకోండి. ఒక పెనం పెట్టుకోండి పొయ్యి మీద, కొంచెం సన్న మంట మీద పెట్టుకొని మెంతులు, నల్ల జీలకర్ర, రోజ్మెరీ, లవంగాలు చక్కగా సిమ్లో పెట్టుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోండి అనమాట. మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. రోజ్మెరీ అనేది చాలా మన మైండ్ని కూడా చాలా కామ్ చేస్తుంది అనమాట. మీకు ఎవరికైనా బాగా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాము, జుట్టు బాగా ఊడిపోతుంది, పల్చగా అయిపోతుంది, రాలిపోతుంది అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. బ్లడ్ సర్క్యులేషన్కి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఎప్పుడైతే మన తలలో సర్క్యులేషన్ బాగా అయిందో ఫాలికల్స్ నుంచి కూడా, రూట్స్ నుంచి కూడా హెయిర్ డెవలప్మెంట్ ఉంటుంది. లేదంటే డెవలప్మెంట్ ఉండదన్నమాట. చాలామంది స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇది మీరు పోట్లీ లాగా చేసుకున్న తర్వాత పొయ్యి మీద మళ్ళీ మీరు హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. మీరు హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఇలా హీట్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్కి అది మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎస్, ఇట్లాగా నేను దీన్ని హీట్ చేసుకున్నానండి. ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత పారేయకుండా ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. అంటే అలా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ రేపు దాన్ని నెక్స్ట్ డే యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా హెయిర్కి చక్కగా ఫాలికల్స్కి అంతా కూడా ఇది వెళ్తుంది. ఆ హీట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. హెయిర్ ఫాలింగ్ బాగా కంట్రోల్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పార్టీషన్స్ తీసుకొని చక్కగా ఇలా హెయిర్ మీద కొంచెం సేపు అలా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. హెయిర్ గ్రోత్ కోసం నేను చాలా వీడియోస్ చేశాను. బిఫోర్ నా హెయిర్, ఆఫ్టర్ హెయిర్ రిజల్ట్ కూడా మీరు చూశారు ఇన్ని రోజుల నుంచి. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాలింగ్ అయ్యే వాళ్ళ కోసం. ట్రై చేసేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి. ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా, నచ్చిందా వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అనమాట. నా హెయిర్ చూసారా, బాగా బౌన్సీ ఉంది. అది దట్టంగా రావాలి అనుకున్న వాళ్ళు ఇలాగ ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.